ఇటువంటి తప్పుడు ఎదవల కోసం అన్నం పెట్టిన పార్టీని కాదని తల్లి లాంటి పెద్దావిడ్ని అనరాని మాటలు మాట్లాడి ఒక తప్పుడు పార్టీలోకి చేరి తప్పుడు మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో మెప్పు సంపాదించాలని తప్పుడు పనులు చేసి ఈరోజు నువ్వు చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తూ నువ్వు చేసిన పాపాలకి శిక్ష అనుభవిస్తుంటే ఈరోజు నువ్వు జైల్లో ఉన్నావని బాధ ఇళ్లలో ఒక్కడికి కూడా లేదు. ఏం కోరుకుంటున్నాడు తెలుసా ఇడు? వంశీ మరణిస్తే అదే మీ రాజకీయానికి సమాధి, అదే మీ తెలుగుదేశం పార్టీని చంపేస్తుంది. వంశీ మరణిస్తే ఈరోజు నువ్వు జైల్లో నుంచి బయటికి రావాలని కోరుకోవట్లేదు. ఇల్లు నీ మరణాన్ని కోరుకుంటున్నారు, నీ చావును కోరుకుంటున్నారు. నువ్వు చచ్చిపోతే, నువ్వు మరణిస్తే నీ శవంతో రాజకీయం చేయాలని చూస్తున్నారు ఈ రాబందులంతా కలిసి. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఈ చెంచాగాళ్ళకి కానీ ఎవరికి కూడా వల్లభనేని వంశీ గారు మీ మీద ప్రేమ లేదు, మీరు బయటికి రావాలని కోరిక లేదు, మీరు ఆరోగ్యంగా బ్రతుకుండాలని కోరిక లేదు. మీరు చచ్చిపోతే బాగుంటుంది, మీరు మరణిస్తే బాగుంటుంది. మీ మరణాన్ని అడ్డం పెట్టుకొని, మీ శవాన్ని అడ్డం పెట్టుకొని రాబందుల మాదిరి మీ శవం చుట్టూ చేరి ఆ శవంతో రాష్ట్రం అంతా తిరిగి రాజకీయం చేయాలని ఒక దిక్కుమాల ఆలోచనతో ఉన్నారు వీళ్ళంతా. ఇటువంటి పనికిమాల వాళ్ళ కోసం అన్నం పెట్టిన పార్టీని కాలదన్నావు. నువ్వు తప్పుడు మాటలు మాట్లాడావు, తప్పుడు పనులు చేశావు, తప్పుడు మనుషుల దగ్గరికి చేరి తప్పుడు పనులు చేసి ఈరోజు నువ్వు చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తున్నావు. ఇదే కర్మ సిద్ధాంతం. ఇటువంటి వెధవల కోసం ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులకు గాని కార్యకర్తలు, ముఖ్యంగా ఏదైతే జగన్ని నమ్ముకున్న కార్యకర్తలందరికీ చెప్తున్నా, ఇలాంటి పనికి మాల వాళ్ళందరూ కూడా మీ బాగు కోరుకోరండి. మీరందరూ చచ్చిపోతే మీ శవాల మీద రాజకీయం చేయాలని చూస్తుంటారు వీళ్ళంతా. వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఎవరు చచ్చిపోయినా సరే ఆ శవం దగ్గరికి వెళ్లి రాబందుల్లాగా చేరి ఆ శవంతో రాజకీయం చేసి రాష్ట్రంలో ఎట్లయినా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చెయ్యాలని ఒక ఆలోచన తప్ప, మీరు ఆరోగ్యంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, ప్రాణాలతో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో వైసీపీలో ఎవ్వరూ లేరు. వినండి, పేరు నేను ఏం మాట్లాడుతున్నాడు? పిచ్చెక్కింది, మరణాన్ని కోరుకుంటున్నాడు. ఇటువంటి వెధవల కోసం, ఇటువంటి పనికిమాల వాళ్ళ కోసం ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాలు ఎందుకయా మోస్తున్నారు మీరంతా? మీ బాగు కోరుకోరు వీళ్ళంతా కూడా. అసలు వైఎస్ఆర్సీపీ పుట్టిందే ఒక రాష్ట్ర నాశనం కోసం, ప్రజల నాశనం కోసం. ఆ పార్టీ పుట్టిందే శవాల మీద. ఆయన ముఖ్యమంత్రి అయితే శవాన్ని అడ్డం పెట్టుకొని ఒక రాబందు, జగన్ అనేవాడు ఒక రాబందు. ఆ రాబందు పక్కన వీళ్ళంతా పిల్ల రాబందులు. మీ బాగు కోరుకునే వ్యక్తులు కాదు, రాష్ట్రం బాగు కోరుకునే వ్యక్తులు కాదు. జగన్ని ముఖ్యమంత్రిని చేయాలి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి, ఉన్నదంతా దోచుకోవాలి. కార్యకర్తలు ఎక్కడ పోయినా పర్లేదు, ప్రజలు ఎక్కడ చచ్చిపోయినా పర్లేదు, చచ్చిపోయిన శవాలతోటి రాజకీయం చేసుకోవాలి. అటువంటి దిక్కుమాల నీచ చరిత్ర, శవ చరిత్ర కలిగిన రాజకీయ నాయకులు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ, ఈ నాయకులు. కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఆలోచించండి. జగన్ లాంటి నమ్ముకుంటే అడుక్కు తినిపోవటం తప్ప మనకి బ్రతుకులకి బాగుండవు, బాగుపడరు. 2047 అంట. 2047 అంటే ఈయన వయసు ఎంత? ఈయన వయసు ఇప్పుడే 80 దగ్గర. ఇంకా 2047 ఎవడు ఉంటాడు, ఎవడు పోతాడు? 2047 అని చెప్పి ఒక విజన్ అంట, ఒక డాక్యుమెంట్ అంట. ముఖ్యమంత్రి పీఠం కోసం సొంతం కుటుంబ సభ్యులు హతమార్చుకునే నీలాంటి వాడికి ఏం తెలుసు విజన్ అంటే? నీలాంటి వాడి భాషలో విజన్ అంటే భూకుంభకోణాలు చేయటం, మద్యం వ్యాపారాలు చేయటం, ఇసుక వ్యాపారాలు చేయటం, రంగులు వేసుకోవడం, అక్రమంగా రేషన్ బియ్యాన్ని అమ్ముకోవడం, కనపడ్డ భూములన్నీ దోచుకోవడం, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడం. ఇది నీలాంటి వాడికి తెలిసిన విజన్. సామెత ఉంది చూడు, దూడ దున్నపోతు ఈనిందేనంటే దూడను కట్టేసేనంట సార్. దున్నపోతే ఏమైనా ఎలా భర్తీ ఇవ్వగలుగుతుంది? దున్నపోతే ఏమైనా ఎలా దున్నపోతే ఏమైనా ఎలా దున్నపోతే ఏమైనా ఎలా దున్నపోతే ఏమైనా ఎలా అది అవదమ్మా, రాదంతే. ఇంకది నో యూస్. నీ వల్ల ఎవడికి నో యూస్, నీ వల్ల నీ పార్టీకి నో యూస్, నీ కార్యకర్తలకి నో యూస్, చివరికి నీ కుటుంబానికి కూడా నీ వల్ల నో యూస్. నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి కామెడీ పీస్ అవటం తప్ప నీ వల్ల నో యూస్.
సార్ రేషన్ మాఫియాని అరికట్టడం కోసమే డోర్ డెలివరీ విధానాన్ని ఆపేసామని చెప్పి ప్రభుత్వం రేషన్ మాఫియాని అరికట్టడం కోసమే డోర్ డెలివరీ విధానాన్ని ఆపేసామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు 1600 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. రేషన్ మాఫియా పెరిగిపోయింది, దాన్ని అరికట్టడం కోసమే డోర్ డెలివరీని ఆపేసాము. అదేవిధంగా రేషన్ బియ్యం సడన్ గా మాఫియా మీరు ఇంకో 100 సార్లు ఆ ప్రశ్న అడిగినా ఆయన దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే ఆయన రాసుకున్న స్క్రిప్ట్ లో ఆ ప్రశ్న లేదు కదా. ఆ స్క్రిప్ట్ లో లేని ప్రశ్న గురించి మీరు 100 సార్లు అడిగినా సరే దానికి ఆయన దగ్గర సమాధానం ఉండదు. ఆయన రాసుకున్న స్క్రిప్ట్ ను చూసే సరిగా సమాధానం చెప్పలేడు. ఇక ఆ స్క్రిప్ట్ లో లేని ప్రశ్న గురించి మీరు అడిగితే ఆయనకి సమాధానం ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్తాడండి? అది కాని పనమ్మ, అది అవ్వదు. హలో మిస్టర్ విజయ్ కేసరి, ద పాడ్కాస్టర్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఐ హ్యాడ్ ఎ స్ట్రైట్ క్వశ్చన్ ఫర్ యూ. నువ్వు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ కూటమి ప్రభుత్వం మీద ప్రతిరోజు ఏదో ఒక విధంగా క్రిటిసైజ్ చేస్తుంటాడు. చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, లోకేష్ గారిని కానీ ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో నువ్వు క్రిటిసైజ్ చేస్తుంటావు, కామెంట్ చేస్తుంటావు. కూటమి ప్రభుత్వ పరిపాలన కూడా బాగాలేదు, అదే జగన్ గారు అయితే చాలా అద్భుతంగా చేసేవాళ్ళని నువ్వు రోజు మాట్లాడుతుంటావు. నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ నువ్వు రోజు జగన్ గురించి గొప్పగా చెప్పుకునే నువ్వు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నువ్వు నీ బయోలో డబుల్ గోల్డ్ మెడలిస్ట్ అని పెట్టావు. నువ్వు నిజంగా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే, నువ్వు నిజంగా డబుల్ గోల్డ్ మెడలిస్ట్ అయితే, మై స్ట్రైట్ క్వశ్చన్ ఫర్ యూ, 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులను ఒక కాన్సెప్ట్ పట్టుకొచ్చాడో, ఈ 3 రాజధానులలో, ఈ ప్రాంతాలలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పరిశ్రమలు ఏవి? ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు? ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చాడు? ఆ తీసుకొచ్చిన పెట్టుబడులు గాని, ఆ తీసుకొచ్చిన పరిశ్రమలు గాని ఎక్కడ స్థాపించబడ్డాయి? వాటి పేర్లేంటి? వాటిలో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు? ఆ కంప్లీట్ డేటా నీ దగ్గర ఉంటే ప్లీజ్ ఆ డేటాను బయటపెట్టు. ఎందుకంటే నువ్వు డబుల్ గోల్డ్ మెడలిస్ట్, వెల్ ఎడ్యుకేటెడ్, జగన్మోహన్ రెడ్డి గొప్పతనం నీకంటే ఎవడు బాగా చెప్పలేడు, జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి నీకంటే బాగా ఎవడూ చెప్పలేడు. ఈ రోజు గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు చెప్పలేరు, ఎందుకంటే ఆ 11 మందిలో ఒకటి జగన్మోహన్ రెడ్డి కాబట్టి. ఓడిపోయిన వాళ్ళు చెప్పలేరు కాబట్టి. వీళ్ళందరికంటే వెల్ ఎడ్యుకేటెడ్, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కంటే వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి నువ్వు 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాడు? ఆ కంపెనీలు ఎక్కడ నెలకొల్పారు? ఆ కంపెనీలు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు? కెన్ యూ ప్లీజ్ గివ్ దట్ రిపోర్ట్? ఇది నిజంగా పులివెందుల్లో నేనేపోద్దు అనుకోలేదు. పులివెందుల్లో చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బహుశా ఎవరం కూడా ఊహించిండం. ఇలా చేపలు రొయ్యలు షాపులు ఓపెన్ చేసుకుని గర్వంగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి మీరు ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీస్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తే వాళ్ళకి మండదా? చంద్రబాబు నాయుడు గారు మండుద్ది కదా సార్. ఆయన హయాంలో ఆయన చీప్ లెక్కర్లు, చేపల కొట్లు, మటన్ మార్ట్లు, రొయ్యల కొట్లు తీసుకొచ్చి గర్వంగా నా జీవితంలో నేను ఎప్పుడూ అనుకోలేదు పులివెందులకి చేపలు రొయ్యలు షాపులు తీసుకొస్తానని ఆయన సిగ్గు లేకుండా సిగ్గుపడుతుంటే, అటువంటి ఒక సిగ్గులేని వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండగా వాళ్ళ కళ్ళ ముందు ఈ రోజు మీరు ప్రపంచంలోనే 2వ పొజిషన్ లో ఉన్న మల్టీనేషనల్ కంపెనీ, లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్న మల్టీనేషనల్ కంపెనీ అయిన TCS ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తే వాళ్ళకి మండుద్దిగా సార్.